హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? మీ డైట్ ఎంతవరకు వచ్చింది చెప్పండి. నా వెయిట్ అయితే 68 దగ్గరే ఆగిపోయింది. దాన్నైతే మెయింటైన్ చేసుకోవడానికి మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ అయితే చేస్తున్నాను. సో మీ వెయిట్ ఎక్కడ ఆగిపోయింది? మీరు మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నారా అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను మెయింటెనెన్స్ డైట్ ఎలా చేస్తున్నాను, ఎలా హెల్తీగా తింటున్నాను అన్నది మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. సో మార్నింగ్ లేచాక నేను ఫస్ట్ 2 గ్లాస్ ఆఫ్ నార్మల్ వాటర్ తాగిన తర్వాత 10 ml యాపిల్ సైడర్ వెనిగర్ని కొంచెం వామ్ వాటర్లో వేసుకొని తాగుతున్నాను అనమాట. మీకు ఇది నేను డైలీ చూపిస్తున్నాను, ఎందుకంటే నేను డైలీ ఏం చేస్తున్నానో మీకు అదే చూపిస్తున్నాను. సో కొన్ని సేమ్ ఉంటాయి, ఇట్లా యాపిల్ సైడర్ వెనిగర్ తాగడము, ఒక్కొక్కసారి ఫ్రూట్స్ జ్యూసెస్ రోటీస్ అలా చేసుకోవడము. బట్ ఏంటంటే రోజు ఏం హెల్దీ డైట్ తీసుకుంటున్నాను అన్నదే మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పేసి నేను రోజు ఏం డైట్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. సో మార్నింగ్ నేను యాపిల్ సైడర్ వెనిగర్ తాగేసిన తర్వాత ఒక 45 మినిట్స్కి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానన్నమాట. సో నేను బ్రేక్ఫాస్ట్కి శనగలు ఉంటాయి కదా, బ్లాక్ చనా, దాన్ని మనం ముందు రోజే మంచిగా కడిగేసి నానపెట్టేసుకోవాలన్నమాట. నానపెట్టిన తర్వాత మార్నింగ్ కుక్కర్లో వేసేయాలి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు దాన్ని కుక్కర్లో ఉంచేయాలి. తర్వాత ప్రెషర్ అంతా తీసేసి మనం ఇలా చిన్నగా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోవాలి. మీకు నచ్చితే కీరా కట్ చేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసుకోవచ్చు. నాకు వీటిలో అవన్నీ వేసుకోవడం నచ్చదు, మీ ఆప్షన్ అనమాట, మీ ఇష్టము. మంచి క్యారెట్, కీరా అవన్నీ కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 to 3 స్పూన్స్ వరకు పెరుగు తీసుకొని మీరు ఇలా చనా తినేసారంటే మీకు ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అవ్వదు. యాక్చువల్లీ ఇది లంచ్లో కూడా తినొచ్చు అనమాట. ఇది లంచ్లోకి చాలా బెస్ట్గా పనిచేస్తుంది. మనకు అసలు ఆకలి అనేది అవ్వదు. సో ఆ రోజు మా హస్బెండ్కి ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదే ఇచ్చేసాను కదా అని చెప్పి నేను కూడా ఇదే తినేసాను. యాక్చువల్లీ ఇది లంచ్లో తింటే అయితే మనకి వెయిట్ లాస్ చాలా ఈజీగా అవుతాము. సో పైనుంచి కొంచెము నిమ్మరసము పిండేసి తీసేసుకోవడమే. దీంట్లో మనం పెద్దగా కష్టపడేది ఏం లేదండి. వెయిట్ లాస్లో కూడా ఈజీగా కొంచెం చిన్న టిప్స్ మనం ఫాలో అవుతూ కొంచెం ముందు రోజు ప్రిపరేషన్ చేసేసుకుంటే మనం ఈజీగా వెయిట్ని మెయింటైన్ చేయొచ్చు, బ్యాలెన్స్ చేయొచ్చు. మీరు ఇది ఇలాగే తినొచ్చు, లేదంటే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తింటే ఎండాకాలం కొంచెం చల్లగా మంచిగా ఉంటుంది అనమాట. మనం ముందే ప్రిపేర్ చేసుకొని ఒక 1 hour ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మంచిగా చల్లగా ఉంటుంది. హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినేసేయచ్చు అనమాట. సో నేనైతే రెగ్యులర్గా ఒకటే తీసుకోవట్లేదు, డే టు డే నేను చేంజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాఫీ అయితే కంపల్సరీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ తర్వాత, లేకపోతే లంచ్ తర్వాత కాఫీ ఎప్పుడైనా 3 లోపే తీసుకోవాలి. 3 తర్వాత కాఫీ అస్సలు తీసుకోకండి. కాఫీ కానీ టీ కానీ ఏది కూడా బిఫోర్ 3 తీసుకోండి. నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు లంచ్ అనమాట. లంచ్కి నేను రాగి రొట్టి చేస్తున్నాను. సో ఈ కప్ రాగి పిండికి అదే కప్ ఆఫ్ వాటర్ నేను మరిగిస్తున్నాను. సో అది వన్స్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనము రాగిపిండి వేసి ఇలా మరుగుతున్న నీళ్ళలోనే రాగిపిండి వేసి మంచిగా స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి. ఇంతే అనమాట ప్రాసెస్. ఇంకా మనం చేయితో కలిపేది ఏమీ ఉండదు. స్పూన్ కానీ ఒక చిన్న గరిటె కానీ లేకపోతే ఫోర్క్ ఉంటే ఫోర్క్తో కానీ కలిపేసుకోవాలి. మనకి వెయిట్ లాస్లో చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. మనకి దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, మంచి విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి వెయిట్ లాస్ చాలా హెల్తీగా మనం వెయిట్ అనేది తగ్గుతాము. అలాగే మెయింటెనెన్స్ డైట్లో కూడా మన బాడీకి ఒక వెయిట్ సెట్ పాయింట్ రావడానికి కూడా మనకి ఇది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అది తీసిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలన్నమాట. పూర్తిగా చల్లారనిస్తే మీకు చపాతీ అనేది క్రాక్స్ వస్తాయన్నమాట.
అలా క్రాక్స్ రాకుండా మీరు కొంచెం వేడి మీదనే మీరు రౌండ్ బాల్స్ చేసేసుకొని చపాతీ చేసేసుకోవాలి. కొంచెం చల్లారితే మాత్రం పగుళ్ళు వస్తాయి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఇప్పుడు డిప్ చేసింది కూడా గోధుమ పిండియే, దానికి సపరేట్గా రాగి పిండి జొన్న పిండి ఏది వాడొద్దు. చపాతీ పిండిలో మనము చపాతీ పిండితోటే మనము జొన్న రొట్టెలు రాగి రొట్టెలు చేస్తే మనకి చపాతీ అనేది క్రాక్ అవ్వకుండా నీట్గా మంచిగా వస్తుంది. ఒకసారి మీరు ఇలాగే ట్రై చేయండి, వచ్చిందా రాలేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా అయితే ఈజీ అండి, మీరు రాగి రొట్టి చేసుకోవచ్చు, జొన్న రొట్టి చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. రాని వాళ్ళు కూడా హ్యాపీగా ఈజీగా ట్రై చేసేయచ్చు. దీంట్లోకి మీకు నచ్చిన కర్రీ ఏదైనా వేసుకొని తినేయచ్చు. లేకపోతే నేను చెప్పాను కదా మార్నింగ్ చెనా బదులు మీరు రాగి జావ తాగేసి ఆఫ్టర్నూన్ ఇప్పుడు నేను మార్నింగ్ చూపించిన బ్రేక్ఫాస్ట్ మీరు ఆఫ్టర్నూన్ అయినా తీసుకోవచ్చు, రాగి రొట్టెలు నైట్ అయినా తీసుకోవచ్చు అనమాట. మెయింటెనెన్స్ డైటే కాబట్టి మీకు నచ్చినట్టు కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఈజీగా అదే వెయిట్లో ఉంటారు. నేనైతే ఇప్పుడు ఇన్ని డేస్ నుంచి 68లోనే ఉన్నాను. ఇంకొక 10 to 15 డేస్ కూడా నేను మెయింటెనెన్స్ డైటే చేసి నా బాడీకి ఒక వెయిట్ సెట్ అయ్యాక దాని తర్వాత నేను మళ్ళీ డైట్ అనేది స్టార్ట్ చేస్తే మళ్ళీ అప్పుడు ఈజీగా తగ్గుతాను. ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూస్గా డైట్ కూడా చేయకూడదండి. కంటిన్యూస్గా డైట్ చేసినా మనకు అసలు పెద్దగా రిజల్ట్స్ ఉండవు, క్రేవింగ్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఇంకా మనకి వెయిట్ అక్కడ ఆగిపోతుంది అనమాట, స్ట్రక్ అయిపోతుంది వెయిట్ అనేది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా 1 month మీరు డైట్ చేస్తారా, అట్లీస్ట్ 15 days నచ్చింది తినమని చెప్పట్లేదు, మెయింటెనెన్స్ డైట్ ఉండండి. ఎలా అయినా 1 kg 1.5 kg పెరుగుతారు, మళ్ళీ తగ్గడానికి ట్రై చేయండి. బట్ చేసిన 1 month మంచి స్ట్రిక్ట్గా చేసి ఒక 3 to 4 kgs లేకపోతే 4 to 5 kgs మీరు బరువు తగ్గడానికి అయితే ట్రై చేసిన తర్వాత మెయింటెనెన్స్ డైట్లోకి రండి. ఓకేనా? సో నేనైతే ఇప్పుడు రాగి రోటి అలాగే మా హస్బెండ్కి పెట్టిన తర్వాత బ్రౌన్ రైస్ కొంచెం మిగులుతుంది కదా, యాక్చువల్లీ అక్కడికక్కడికి చేద్దామంటే కుదరట్లేదు అనమాట. రోజు కొంచెం బ్రౌన్ రైస్ మిగిలిపోతుంది. సో అది ఇంకొంచెమే ఉంది కదా అని చెప్పి నేను తినేస్తున్నాను. గోరుచిక్కుడుకాయ కర్రీ అనమాట, మంచి ఫైబర్ ఉంటుంది, మంచి టేస్టీ కర్రీ, రోటీస్లోకి సూపర్ కాంబినేషను. సో కర్రీ మీ ఇష్టము, చికెన్ తినే వాళ్ళకు చికెన్ తినొచ్చు, ఫిష్ మటన్ మీ ఇష్టము. అండ్ మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి, పన్నీర్ కర్రీ లేకపోతే ఇలా చోలే కర్రీ, ఇలా ఎగ్స్ బుర్జీలా చేసుకొని తినడము. ప్రోటీన్ ఉన్న ఫుడ్ మీరు లంచ్లో తీసుకుంటే ఏంటంటే మనకి స్టమక్ అనేది చాలా ఫిల్లింగ్గా ఉంచుతుంది, చాలాసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది, వెయిట్ లాస్కి ప్రమోట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఈవినింగ్ డిన్నర్ అంటే అరౌండ్ 7 ఆ టైంకి చేసేస్తున్నాను. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు 6-6:30కి చేసేదాన్ని, ఇప్పుడు 7-7:30 అలా 8 లోపే. అది కూడా 8 అయితే అసలు 7:30 అయితే దాటనివ్వట్లేదు నేను. సో అలాగే తింటున్నాను. ఒక యాపిల్ అనమాట, మీడియం సైజు యాపిల్ అయితే 2, కొంచెం పెద్ద సైజు యాపిల్స్ అయితే ఒకటి తీసుకోండి. దాంట్లో నేను చియా సీడ్స్ ఎప్పుడు పెట్టి ఉంచుతా అని చెప్పాను కదా ఫ్రిడ్జ్లో, ఒక 2 spoons చియా సీడ్స్ వేసేసి బాదాం, రైజన్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మీ దగ్గర ఏది ఉంటుంది అబ్బా మీ ఇష్టము. నట్స్, వాల్నట్స్ వేసుకోవచ్చు, సోకు డేట్స్ వేసుకోవచ్చు దీంట్లో. సో మీ ఇష్టం. అంజీర్ అనమాట, అంజీర్ని కూడా అంజీర్ వేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీస్ నా వీడియోస్లో చాలాసార్లు చూపించాను, ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా నేను ఇవే తీసుకునేది అనమాట. ఫ్రూట్ ఒకటి చేంజ్ ఉండేది, బట్ నట్స్, ఫ్రూట్స్ నట్స్ సీడ్స్ అయితే సేమ్ ఉండే అనమాట. సో చాలామందికి ఎవరైతే నా వీడియో స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో అవన్నీ మంచిగా బ్లెండ్ చేసేసి గ్లాస్లో పోసేసుకోవడమే. మీకు ఇంకొంచెం హెల్తీగా, ఇంకొంచెం ఆకలి అవ్వకుండా ఉండాలనుకుంటే మీరు దీంట్లో ఓట్స్ కూడా వేసుకోవచ్చు. నేను చెప్పిన ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ, ఫ్రూట్స్ కాకుండా నట్స్, ఓట్స్ వేసి మీరు ఆఫ్టర్నూన్ 2 o'clock అట్లా సోక్ చేసి పెట్టేసి ఈవినింగ్ డిన్నర్ టైంకి ఒక ఫ్రూట్ వేసుకొని అవన్నీ బ్లెండ్ చేసుకున్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా హెల్తీ అనమాట. అది కూడా సమ్మర్లో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. నేను కూడా మంచిగా ఇవన్నీ మిగిలిపోయిన కొన్ని యాపిల్ ముక్కలన్నీ దాంట్లో వేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో నేను ఇది అరౌండ్
అరౌండ్ 5 to 5:30 మధ్యలో ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి 7 o'clockకి నేను తీసుకొని తిన్నాను అనమాట. ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసిందే. చూసారా ఎంత మంచి క్రీమీ టెక్స్చర్ ఉంది. సో చాలా అంటే ఇంకా టేస్ట్ అనేది ఇంప్రూవ్ అయింది నాకు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత. ఎందుకంటే దాంట్లో కూడా ఈ యాపిల్ ఇవన్నీ సోక్ అయి ఉంటాయి కాబట్టి స్వీట్నెస్ అనేది వస్తుంది. అలాగే పైనుంచి ఒక 1 tablespoon హనీ, ఆర్గానిక్ హనీ యూస్ చేయడానికి ట్రై చేయండి. బయట దొరికే హనీ కాకుండా ఆర్గానిక్గా మీకు ఎక్కడైనా అవైలబుల్లో ఉంటే తీసుకోండి. చాలా మంచిది. మీకు ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది. వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో నేనైతే అరౌండ్ 7 o'clockకి 1 full glass ఆఫ్ యాపిల్ స్మూదీ విత్ నట్స్ అయితే తీసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఎవరికైనా మళ్ళీ ఆకలేసింది అనుకోండి, మెయింటెనెన్స్ డైటే కదా అని చెప్పేసి జంక్ ఫుడ్, బయట ఆ ఫుడ్ ఈ ఫుడ్ తినకుండా మీరు కీరా, క్యారెట్, మనం నార్మల్గా వెయిట్ లాస్ ప్రోగ్రాంలు ఎలా తింటామో అలా కీరా, క్యారెట్ తినండి. సో లేదంటే ఇంకేదన్నా ఫ్రూట్ ఎక్స్ట్రా తినండి. అలా చేయండి అంతే తప్ప ఇంకేది పడితే అది తినేసేయకండి. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఒక హెల్దీ డైట్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్దీ డే. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.